మీరేంటమ్మా వెళ్ళరా? వెళ్తాం సార్, బట్ మీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలని ఉంది. ఫర్ వాట్? సార్, టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే క్లాస్ ఇన్ సైకియాట్రిక్ కోర్స్. ఎన్ని రోజులు మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు, మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించారు. కానీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక కేసు గురించి మాకు చెప్పండి సార్. మా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. వి రిక్వెస్ట్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఒక కేసు నన్నే ఆశ్చర్యానికి గురి చేసింది, బట్ దాన్ని హ్యాండిల్ చేసింది మా బాబాయ్. ఏంటి సార్ అది? అది చెప్పాలంటే మీకు ముందు ఆ కథ తెలియాలి. ఈ అంతులేని విశ్వంలో అనంతమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. అలాంటి ప్రేమని గుండెల నిండా నింపుకున్న ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని పేరు శివన్. అమ్మా, నాన్న, మీరు లేని లోటు తీర్చిన ఒక దేవతని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా. నన్ను దీవించండి. హలో సున్ను. బాబు, మనం పెళ్లికి వెళ్ళట్లేదు, పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాం. తొందరగా రా. వస్తున్నారా? 2 minutes పక్కనే ఉన్నా. వస్తున్నా. బాయ్. శివ, చిన్ననాటి మన ప్రేమ చిరకాల జీవితంగా మారిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ సున్ను. మన ఇద్దరి మధ్యలో గుర్తున్న నీకు బెస్ట్ మెమరీ ఉంటే చెప్పు. సున్ను, ఏమన్నా తిన్నావా? తినలే? ఏం తినలేదు. తిందాం, ఆగు. సున్ను, ఇందాక మన ఇద్దరి మధ్యలో ఉన్న బెస్ట్ మెమరీ అడిగాను కదా, ఏమైనా గుర్తొచ్చిందా? మనం గడిపిన ప్రతి క్షణం నాకు బెస్ట్ మొమెంటే. ఒక ట్రైనర్ అడిగితే ఏమని చెప్పాలి? స్ట్రాబెర్రీ ఫ్లేవరా? అవును. సున్ను, ప్లీజ్. పెళ్ళికి టైం అవుతుంది కదా. వద్దు. ఇంకా ½ an hour టైం ఉంది కదా. అవునా? అవును. అరే శివ, హలో, చెప్పరా.
అది పూలదండలు మర్చిపోయాను రా, తీసుకురాలేదు. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చే. అవునా, సరే నేను తీసుకొస్తా. ఏమైంది? చిన్న దండలు మర్చిపోయినట్ట, మనం తీసుకెళ్దాం. పద ఓకే. పోదాం. ఏ శివ, పూలదండలు అటువైపు ఉన్నాయి. అటువైపు, అటు. ఏమైంది? ఇప్పుడే ఆఫ్ కావాలా? 5 సార్లు కొట్టేదాకా స్టార్ట్ కాదు. బండి సర్వీసింగ్కి ఇచ్చి చాలా రోజులు అవుతుంది. నువ్వు దిగు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఉమ్. రెండు పూల దండలు ఇవ్వండి అమ్మా. ఏమైందిరా నీకు? అలా చూస్తున్నావేంట్రా? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా? జోక్ చేస్తున్నావా? సరే పద. ఏమైంది? అయ్యో అయ్యో, సును 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 సునులే సును సును సునులే సును సును సునులే సును సునులే సును సునులే సును. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది. సునులే సును సును సునులే సును. అమ్మలేని లోటు నువ్వు తీరుస్తున్నావు. నువ్వు కూడా అమ్మలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవు కదా. ప్రాణం పైన వదలను. అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? ప్రాణాన్ని ఎవరైనా వదిలేస్తారా సున్ను? నిన్ను విడిచిపెట్టడం అంటే నన్ను నేను చంపుకోవడం. అది నాకు ఆత్మహత్య కంటే ఎక్కువ. సును సునులే సును సునులే సును సును. ఎవడరా మర్డర్ చేసింది? వాడి చంపి ఏం తెలియనట్టు ఏడుస్తున్నాడు సార్. అవును సార్, నేను చూశాను. ఇతనే చంపేశాడు. అవును సార్, ఇతన్ని చంపాడు సార్. అసలు ఏం జరిగింది సార్? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అతనే చంపేశాడా? ఎందుకు సార్? అతను ఏమన్నా సైకోనా? అసలు ఇంతకీ ఏం జరిగింది సార్? ఇప్పుడే కదా కథ మొదలైంది.
ఇంకొంచెం ముందుకెళ్తే మీకే క్లారిటీ వస్తుంది. ఏమన్నా చెప్పాడా? సార్ ఎంత కొట్టినా నేను ఎందుకు చంపుతాను అంటున్నాడు కానీ ఎందుకు చంపాడో చెప్పట్లేదు సార్. చెప్పరా, ఎందుకు చెప్పావో చెప్పు. వాడెందుకు చెప్తాడ్రా? టిఫిన్స్, మీల్స్, డిన్నర్ అన్నీ అయిపోయి ఉంటాయి, బోరు కొట్టేసి ఉంటుంది, అందుకే చెప్పేసి ఉంటాడు. చెప్తారా కొడుకుని? కూర్చోబెట్టండిరా, నా ట్రాక్ రికార్డులోనే ఇంతవరకు నా కాలర పట్టుకున్న మగ్గాడే లేడురా ఇప్పటి వరకు. అలాంటిది నా మీద చేస్తావరా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? కూర్చోబెట్టండి నా కొడుకుని, కూర్చోబెట్టా. నీ అమ్మ నాకే ఎదురు చూస్తావరా నువ్వు? డీసీపీ సార్ వచ్చారు. 2 minutes, ఇప్పుడే వస్తున్నా. ఓకే సార్. ఏయ్, సార్ వీడిని నిజం చెప్పేంత వరకు కొట్టండి. Yes, sir. అర్థమైందా? Okay, sir. నేను ఇప్పుడే వస్తా. ఎస్ సార్. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక అమ్మాయిని దారుణంగా చంపిన శివన్కి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. పొద్దున్నేసి సరిగ్గా పనిచేయట్లేదు. నువ్వు తర్వాత కూర్చుని హోంవర్క్ చేసుకో. ఓకే? అమ్మ నేను కూడా వేస్తా. ఏ చూసుకో నాన్న, చూసుకో. చూడమ్మ చూడు ఎంత బాగా వచ్చిందో. బాగున్నాయా? ఈరోజు బజ్జీలు చేయడం అవసరమా? నిన్నే కదా చేసావు. ఇలా వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళి వాడిని గారాబం చేసినట్టు అనిపించట్లేదా నీకు? నేను వాడిపైన చూపించే ప్రేమ మీకు గారాబంలా అనిపిస్తోందండి. అయినా ఏ తల్లికైనా తన బిడ్డను సంతోషపెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. పేగుబంధం కదా. వాడు నా గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లో నా ఊపిరిని, నా రక్తాన్ని, నా ప్రేమను, నా కలల్ని పంచుకుని పుట్టాడు. ఇప్పుడు నా మొత్తం ప్రపంచం వాడే ఆక్రమించేశాడు. వాడు నవ్వితే వాడితో పాటు నవ్వడం, వాడి నవ్వులో నన్ను నేను వెతుక్కోవడమే నాకు తెలుసు. వాడు అమ్మా అని పిలిచిన ప్రతిసారి గుండెలో ఏదో తెలియని సంతోషం. ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. వాడి ఆకలిని ముందే పసిగట్టి నా చేతులతో వాడికి తినిపించటం, వాణ్ణి నా ఒళ్ళో నిద్రపుచ్చటం, వాడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా మారి వాడితో ఆడుకోవడం, ఇంతకంటే నాకింకేం కావాలండి? నా ప్రతి ఆలోచనలో
ప్రతి ఊహలో, నేను కనే ప్రతి కలలో వాడే నిండిపోయాడని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి. ఇది గారాబం కాదండి, వాడిపై ఉన్న ప్రేమ. నీ అందమైన ప్రపంచంలో నాకు కూడా కొంచెం చోటు ఇవ్వవా? అలా మూల ఉండిపోతాను. నీ పేరేంటి? చిన్న టీచర్. నీకెవరంటే ఇష్టం? నాకు వీడంటే ఇష్టం. అవునా? నువ్వు లేకు. నీకెవరంటే ఇష్టం? వీడంటే ఇష్టమా? లేదు టీచర్. మరి ఇంకెవరిష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే మా అమ్మకి నేనే ప్రపంచం టీచర్. నా కోసం ఏమైనా చేస్తుంది. నేనేం అడిగినా కాదనదు. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. నాకు ఆకలేస్తే తినిపిస్తుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు టీచర్. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువ నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. చాలా బాగా చెప్పావు నాన్న. వెరీ గుడ్. నాన్న అమ్మా 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 లేపండి లేపండి, జాగ్రత్త. ఫుట్బాల్ తెచ్చిండ్రా, పదండి. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది. ఏడవకు, నేనున్నాక. ఏడవకు, మేమందరం ఉన్నాంగా. పద వెళ్దాం. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ½ టైం ఉంది. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది. రా వెళ్దాం. అలా అమ్మ లేదని బాధపడుతున్న శివన్ జీవితంలోకి సునంద వచ్చింది. తన ఫ్రెండ్షిప్తో అమ్మ లేదనే బాధని మర్చిపోయేలా చేసింది. సిక్స్త్ క్లాస్ నుంచి వాడుతూనే ఉంది కదరా. 10th అయినా మనతో ఉండాలి కదా. శివగాడు జ్యూస్ బాగా పిండుతున్నాడేమోరా, అందుకే వాడిని వదలట్లేదు. సునంద, వైష్ణవి పిలుస్తుంది. నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్. సునంద ఏంట్రా ఈ మధ్య కసక్కులా తయారవుతుంది? శివగాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడేమోరా. ఇంజెక్షన్లు ఇస్తే అమ్మాయిలు కసక్కులా తయారవుతారంట. శివగాడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటావా, రోజు ఇస్తున్నాడు అంటావా? రోజుకోసారి ఇస్తాడేమోరా. అంతే అంటావా? అంతేగా. ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? మీ ఇద్దరి మధ్య ఏం లేదా? మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? అరే మామ, పీటీ సార్ వస్తున్నారా? పీటీ సార్ వస్తున్నారా? రే వదులురా. రే మామ, పీటీ సార్ వస్తున్నా, వదులురా. వాడేంటి అలా మాట్లాడతాడు?
ఇద్దరం కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉంటుందా? ఛ, సున్ను చాలా మంచిదిరా. అయినా వాళ్ళ బాబు వాడికి కరెక్ట్ పేరు పెట్టారా నాగు అని. పాము లాంటి వాడురా వాడు. అయినా మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రేయ్ దా కూర్చో. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటి ఉందిరా. అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడూ తన గురించే ఆలోచిస్తావు. నాతో కంటే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. దీన్ని ఏమంటారా? తన కొంట్లో బాగాలేక ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. దీన్ని ఏమంటారా? తను ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు. దీన్ని ఏమంటారో? దీన్నే లవ్ అంటారా? రే సున్ను వస్తుందిరా. శివ, నేను మళ్ళీ కలుస్తా. శివ, మన ఇద్దరి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని టామ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మనం కలవకూడదు, మాట్లాడొద్దు. సరేనా? బాయ్. అయినా నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనురా? కావాలంటే మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం, సీక్రెట్గా కలుసుకుందాం. సరేనా? హాయ్ అంకుల్. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఆయమ్మా, నీకు 100 years రా. నీ గురించే మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చేసావు. ఎలా ఉన్నారు? సూపర్. మొత్తానికి డాక్టర్ కావాలనుకున్నావు, అనుకున్నది సాధించేశావు. హౌ డు యు ఫీల్? అమేజింగ్ అంకుల్. మీరే కదా నాకు ఇన్స్పిరేషన్. మీ అంత కాకపోయినా మీ దాంట్లో కొంచెం రీచ్ అయినా దట్స్ ఎనఫ్ అంకుల్. కొంచెం ఏంటి తల్లి, మీ నాన్న నాకంటే బోల్డ్ అంత చేస్తాడు. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావురా? నీ టాలెంట్తో నువ్వు పైకి వచ్చావు. తను కూడా నీలాగే పైకి రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓ థ్యాంక్స్ అంకుల్. బంగారం. మీకు ఇష్టమని మీకోసం స్పెషల్గా చేశానన్నయ్య. అయ్యో, వాడికేంటి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫుడ్. మన ఫుడ్ ఎక్కడ పడుతుంది? ఫుడ్ దేముందిరా, ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ప్రేమ మాత్రం మీ ఇంట్లోనే దొరుకుతుంది. నిన్ను, చెల్లిని, సునందని చూస్తుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదురా. అంకుల్, ఇయర్లీ వన్స్ వస్తారు ఇంటికి లంచ్కి. నా కోసం నెలకు ఒక్కసారైనా రావచ్చు కదా? నెలకి ఒక్కసారేంట్రా, నెలకి 10 సార్లు వస్తాను. ఎందుకంటే హైదరాబాద్లో కూడా హాస్పిటల్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. అంకుల్, మరి అబ్రాడ్లో ఉన్న బ్రాంచెస్ని ఎలా మేనేజ్ చేస్తారు? టెక్నాలజీ అమ్మా, స్కైప్ ద్వారా మేనేజ్ చేస్తా. మీరు సూపర్ అంకుల్. అన్నా, మాన్వితకి ఎలా ఉంది? కొంచెం బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? వాడెంత పెద్ద డాక్టర్ అయినా తన విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ చేత్తో ఎంతో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని క్యూర్ చేశాను. కానీ ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా పట్టి పీడిస్తుంది. ఆ చేతులతో ఎంతో మందికి ఆసరాగా నిలిచావురా. ఆ పుణ్యంతోనే మానవ విషయంలో ఆ దేవుడు నిన్ను సంతోషపడేలా చేస్తాడు. సున్ను ఒకసారి అర్జెంట్గా నువ్వు కిందికి రా. ఇప్పుడా? డాడీ ఉన్నారు ఇంట్లో, నేను రాను. సున్ను, వేరే బ్రాంచ్ డ్రైవింగ్ కోసం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా. అప్పుడు ఈ 5 days చాలా మిస్ అవుతాను. నేను ఇమ్మీడియట్గా వచ్చే నువ్వు కిందికి రా. సరే, వస్తున్నా ఉండు. రే, నా వల్ల అయితే లేదా, ఇంకో బియర్ తాగితే నేను ఈయనే వాడిపోతారా? అరే నేనైతే గివ్ అప్ ఐస్ క్రీమ్ చేస్తున్నా. తిందామా? యా, తిందాం. ఏం ఫ్లేవర్ తింటావు? బటర్ స్కాచ్.
తిను ఏముందిరా ఇదో అడ్డు మధ్యలో ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఏ ఫ్లేవర్ అయినా ఓకే. బటర్ స్కాచ్ లేదా? ఉంది సార్. అద్దరిందిరా ఈ ఫ్లేవర్. దీన్ని చూస్తుంటే తాగిందంతా దిగిపోయిందిరా. దీన్ని ఎక్కేస్తారా ఇప్పుడు? 2-3 సార్లేనా చూడరా దానంత ఎట్లయినా తేలుస్తారా? ఈ అబ్బా చెత్త నా కొడుక ఒక్కడే ఆగుని అంతు తేలుస్తా. ఇలాంటి ఎదవలు కళ్ళి కుక్కళ్ళుంటారు. వదిలే పద, నువ్వు రా రా శివ. అలా సాగిపోతున్న సునంద జీవితంలో ఒక సంఘటన ఎదురైంది. వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోవడం. డాడీ 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 అమ్మా 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 లేమా శివ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల తనకెంత ట్రై చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. తన బాధని ఓదార్చడానికి శివ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సునంద ఒక్కసారిగా ఒంటరైపోయింది. సున్ను, ఏడవకు సున్ను. సున్ను ఏడవకు. సున్ను నేనున్నాను కదా, ఏడవకు సున్ను. సున్ను నా కోసం తిను సున్ను. సున్ను తిను, తిను సున్ను. ఇంకా ఎంతకాలం రా ఇలా? పోయిన వాళ్ళ అమ్మా నాన్నని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం వాళ్ళు లేని లోటునైనా తీర్చు.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? పెళ్లి చేసుకోరా అతన్ని. ఆ పిల్ల నా చీకటి గదిలో నుంచి నువ్వే తీగలవు. అలవాటు అయ్యే కొద్దీ చీకటి కూడా అందంగానే కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసావనుకో వెలుతురు కూడా కొన్నేళ్లకి తనకి ఓ ఓ శత్రువులా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే తను ఊలుకుంటుందిరా ఇట్లాంటి టైంలో పెళ్ళి అంటే. అయినా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదరా. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన తను నార్మల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందిరా. నమ్మి నీతో ఉండడం ప్రేమ అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టేది పెళ్లిరా. ప్రేమ అంటే నమ్మటం, పెళ్ళంటే నమ్మకం. ఒక భర్త స్థానంలో తనకి నువ్విచ్చే భరోసా ఒక లవర్ కూడా ఇవ్వలేడు. ఎవరైనా ఇవ్వలేరురా. ఎంత గొప్ప ప్రేమైనా సరే పెళ్లి దాకా చేరితేనే దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. మీ పెళ్లితో తన గతాన్ని ఒక అందమైన జ్ఞాపకంలా మార్చి తన కొత్త జీవితానికి బహుమతిగా ఇవ్వు. రేయ్, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నావు అనుకో ఈ విషయం కూడా గతంలాగే మిగిలిపోతుంది. కాలం వెనక్కి తిరిగి రాదు. మనమే ముందుకెళ్ళాలి. మీ ఫ్రెండ్ అంట ఎవడో వచ్చాడు రా. రేయ్ 5 నిమిషాలే. రే శివ, రే 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 శివ, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా. చిన్న నీకు చాలాసార్లు కాల్ చేశాను రా. ఆ రోజు నువ్వు వస్తావని ఈవినింగ్ వరకు నేను అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. మరుసటి రోజు పేపర్లో చూస్తే నువ్వు సున్నం చంపావని న్యూస్ వచ్చింది. అసలు నువ్వు సున్నం చంపడం ఏంట్రా? నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. రే, ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకున్నా అన్నావు కదరా, అలాంటిది సునందని ఎందుకు చంపావురా? రే చిన్న, నేనెందుకు చంపుతారా తనని? నా ప్రాణమే తను. అలాంటిది నేనెట్లా చంపుతారా? మరి నువ్వు చంపందే నిన్నెందుకు జైల్లో వేశారా? రే చిన్న, నీకు తెలుసు కదా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఒట్టే చెప్తున్నారా, నేను చంపలేదు, చంపించేశారా. ఏదో జరుగుతుందిరా, నాకు తెలియాలి. రే, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి నువ్వేంటో నాకు తెలుసురా. నువ్వు చంపావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కాదురా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చంపలేదంటే నేను నమ్ముతాను. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు దీని వెనకాల ఏదో జరిగింది. నేను బయటికి రావాలి ఎలా అయినా, ప్లీజ్ రా. రే, నిన్ను కలవడానికి నన్ను 2 నెలల నుంచి వెయిట్ చేయించారురా. అలాంటిది బయటికి వెళ్ళరా? రే చిన్న, అవి తీసుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కానిస్టేబుల్ని కొని దీని వెనకాల ఎవరు ఉన్నారు నేను తెలుసుకోవాలరా. ప్లీజ్ రా, నేను ఎలా అయినా బయటికి రావాలరా. ప్లీజ్ రా చిన్న. సరేరా. రేయ్ ఇట్రా. మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా? సార్. నువ్వు ఆ శివాగాడి ఫ్రెండ్ కదా? సార్. ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి విషయం? ఏదన్నా ప్లాన్ వేసారా? సార్, ఒక చిన్న డీల్ సార్. ఏయ్, నీకు నాకు డీల్ ఏంట్రా? సార్ 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 ఒకసారి చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా బొక్కలేసి మక్కిలు ఎరగదీస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి? సార్, వాడు చాలా మంచివాడు సార్. రేయ్, మీ వాడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి? పో. సార్, ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్. మా వాడు చాలా మంచివాడు సార్. ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా, డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రేయ్, మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఈ
వచ్చావు కదా, మీ వాడిని నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్, సార్ ఎంత ఉంది ఇందులో? సార్ 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు. సార్ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు. ఏయ్, ఇలా రా. డీల్ ఓకే చేశా. పొద్దున్నే అలారం మోగుతుంది. ఏదన్నా తేడా వస్తే నీకు ప్రమాదం, నాకు ప్రమాదం. బట్ తప్పించుకున్న తర్వాత బయట ప్రపంచానికి చాలా చాలా దూరంగా ఉండు. చాలా జాగ్రత్త. రై, ఆపండి. రై, అక్కడ సంచులు ఉన్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. బండాపు టాయిలెట్ వస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ, రే రే శివ, శివ ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసిండు కదరా. ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒక్కసారి కూర్చోరా ప్లీజ్, కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు, సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా, ఆ చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది. అలాంటిది మనకు తెలియకుండా ఎవరే ఉంటారా? రే అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా. ప్రేమే కాదు, పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలారా? రే శివ ఒక్కసారి గుర్తెచ్చుకోరా. కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా. లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడో లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా. అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందిరా? రే ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా. ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ, ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. ఫాలో? నేను సున్ను బయటికి వెళ్ళినప్పుడు
ఏదో ఒకటి గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రా. అవునా? ఎప్పుడు రా? ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? వాడు బైక్ బైక్ నెంబర్ గుర్తెచ్చుకో. TS 26 B ఇంకా 7343. ఈ ఒక్క క్లూ చాలరా వాడిని పట్టుకోవడానికి. హలో, చెప్పరా చిన్న. రే, ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను. ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా. ఒక 5 minutesలో. ఓకే, బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే అడ్రస్ వచ్చేసి ఓకేరా, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. రే, వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా. పద, ఇదిగో ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి. ఎవరు? TS 26 B 7343. బైక్ నీదేనా? నాదే. అయితే ఏంది? పదరా స్టేషన్కి. సార్ ఏమైంది? యాక్సిడెంట్ చేసి వచ్చి దర్జాగా ఇంట్లో కూర్చొని మెక్కుతున్నారా? నీ వల్ల చిన్న పాప చనిపోయింది అక్కడ. యాక్సిడెంటా? నా సంబంధం లేదు సార్. 4 months బ్యాక్ పీరియడ్ పైన బైక్ తీసుకెళ్ళాడు సార్. ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని. నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ పీటర్ ఎవర్రా? పీటర్ అంటే తెల్లగడ్డం ఉంటుంది ఆడేనా? అదేనే సార్. ఎక్కడ ఉంటాడు? పక్క గలీలో ఉంటాడు సార్. చూపిస్తావా? చూపిస్తా సార్, పదండి. ఒక్క నిమిషం, అదే పీటర్ బైక్. నువ్వు ఇక్కడే ఆగరా. కోన్, ఈ టైంలో ఎవడ్రా? కోన్, పీటర్ అంటే నువ్వేనా? నా ఇంటికొచ్చి నా గురించి అడుగుతున్నావు. ఎవడ్రా నువ్వు? నా ఫ్రెండ్ ఎందుకు ఫాలో అయ్యవరా?
ఒక్క క్లూ కూడా పోయింది. వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాత శివన్ కావాలనే వాంటెడ్లీ ఆ అమ్మాయిని చంపలేదని మాకు అర్థమవుతుంది సార్. కానీ శివన్కి తెలియకుండా తన చేత ఎలా చంపించారు సార్? మీరేమనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి హిప్నటైజ్ చేసింటారు. ఒకవేళ హిప్నటైజ్ కాకపోతే శివన్ ఏదైనా దయ్యం ఆవహించుండొచ్చు సార్. అది కాకపోతే మేబీ బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది సార్. హిప్నటిజం, డెవిల్, బ్లాక్ మ్యాజిక్. సార్ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సార్. అసలే ఉన్న ఒక్క క్లూ కూడా పోయింది. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి సార్. చిన్న కాఫీ బ్రేక్ తీసుకుందాం. చెప్పి 1 అవర్ అవుతుంది కదా. 500 ఇచ్చే ఏమ్రా? 500 ఏంది? 2000 ఇచ్చినా. 500 ఇచ్చావు. 2000 ఇచ్చినారా భయ్? ఒక బాటిల్ తీసుకున్నా అంటే 500 ఇచ్చావయ్యా? ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేయరా భయ్? తెలుస్తుంది. కెమెరా ఏంటి నాకు తెలియదా? సీసీ కెమెరా చూడరా భయ్? 500 ఇచ్చావయ్యా? ఏం మాట్లాడుతున్నావు? నకరాలు చేస్తున్నావా? 2000 నకరాలు ఇచ్చినారా భయ్? చేస్తున్నావు ఇక్కడికి వచ్చి. 500 ఇచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మజాక్గా ఉందా? ఏంట్రా ఇది? ఆ దెబ్బలేంట్రా? ఇంతకీ వాడేమయ్యాడు? వాడు చనిపోయాడు రా. చనిపోవడం ఏంట్రా? అరే ఉన్న ఒక్క క్లూ పోయిందిరా. ఎలారా ఇప్పుడు? కెమెరా. కెమెరానా? కెమెరా ఏంటి? రే మర్డర్ జరిగిన చోటు ఏదైనా కెమెరా ఉంటే మనకేమైనా క్లూ దొరకొచ్చు కదా. అరే ఇంతకు అసలు అక్కడ కెమెరా ఉంటేనే కదరా. రే ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెళ్ళాలి కదరా. వెళ్దాం పదా. సరే వెళ్దాం పద. అక్కడ కెమెరా ఉండడంతో కెమెరా ఫుటేజ్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా శివకి ఒక ఐడియా వచ్చింది. తనని బయటికి తీసుకువచ్చిన కానిస్టేబుల్తోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాడు. రే ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదురా. నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చింది దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి. నువ్వు ఎమోషనల్ అయ్యి నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకోకరా ప్లీజ్. లే చేయి, ఫార్వర్డ్ చేయి. అరే చూడు, అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్నా నేను ఆ రోడ్ మధ్యలోకి వెళ్ళంగానే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అరే చూడు, మర్డర్ జరగంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ ఈ ఎడ్జ్లో ఉన్న అమ్మాయి మాత్రం రాలేదురా. రే జూమ్ చేయి, రిజల్యూషన్ పెంచు. ఎవర్రా ఈ నైజీరియన్ అమ్మాయి? ఎప్పుడైనా చూసావారా? లేదురా. ఈ మర్డర్కి తనకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, ఈ అమ్మాయి ఒక్కతే కాలేదు. రే శివ, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడురా. తను మా డాడీకి ఫ్రెండ్. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలుద్దాంరా. వెళ్ళి కలిస్తే ఈ కన్ఫ్యూజన్కో సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాంరా.
ప్రేమించిన అమ్మాయిని చంపడానికి మనసులా వచ్చిందిరా? పిచ్చిరా, పిచ్చిదానికి నువ్వంటే ఎప్పుడు నీ గురించే చెప్పేది. అంతలా లవ్ చేసిన దాన్నే చంపావంటే సైకోరా నువ్వు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసు మా వాడి గురించి నీకు? ఎందుకు చెప్పావురా సైకో? ఏయ్, చేది. ఎవరూ లేకుండా తను ఒంటరిగా ఉండేటప్పుడు తనకు అన్నీ అయ్యాడు. అలాంటి అమ్మాయిని దూరం చేసుకుంటాడా? అరే, అందరూ అంటున్నారు చంపేశాడు చంపేశాడు చంపేశాడని. చనిపోయింది సున్ను కాదు, వీడు. ప్రతి క్షణం చచ్చిపోతున్నాడు. తన మాట లేక చచ్చిపోతున్నాడు, తన చూపు లేక చచ్చిపోతున్నాడు, తను ఇక్కడ లేదని చచ్చిపోతున్నాడు. ఇదిగో నీ ఎదురుగా నిచ్చినాడు కదా, ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే. అలాంటోడు చంపేస్తాడా? అసలు నువ్వెవరో నాకు తెలీదు, తనకేమవుతావో తెలీదు. రే, ఎప్పుడైనా చూసావు తన్నే? సున్ను నా ఫ్రెండ్, తనకేం జరిగిందో నాకు తెలియాలి. చూడు, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. అది వీడి జీవితంలో జరిగింది. ఒక్కోసారి కంటికి కనిపించని నిజాలు ఎన్నో ఉంటాయి. అవి తెలుసుకోవడానికే జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. ఇదేంటో తెలుసా? మర్డర్ జరిగిన రోజు కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది. ఇది సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వెళ్తున్నాం. నీకు నమ్మకం లేకపోతే మాతో రా. రే, పదరా. హాయ్ అంకుల్. దాచన్న కూర్చో. హౌ యూ మ్యాన్? ఐఎమ్ ఫైన్ అంకుల్. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటి ఇంత సడన్గా? అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలి అంకుల్. చెప్పు చిన్న. ఇదొక లైఫ్కి సంబంధించింది, కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అంకుల్. నీకు ప్రత్యేకంగా నా గురించి చెప్పాలా? తెలుసు కదా, ఏం విషయం? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శివ అంకుల్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. ఆ కెమెరా ఫుటేజ్ ఇందులో ఉంది అంకుల్. ఇది దయ్యం కాదు. ఇది ఎందుకంటే మార్నింగ్ 11:30కి డెవిల్స్కి అంత పవర్ ఉండదు. ఇది హిప్నాటిజం. కానీ హిప్నాటిజంలో కళ్ళల్లో కన్ను పెట్టి చూస్తేనే అవుతుంది. కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. అక్కడ టైం లేదు. సో ఇది హిప్నాటిజం కూడా కాదు, అంతకంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నా. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు సార్, కానీ ఆ కార్ దగ్గర ఉన్న నైజీరియన్ అమ్మాయి మాత్రం కాలేదు. చూడండి మిస్టర్ శివ, చూడండి మిస్టర్ శివ, ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు కూడా అనుమానంగా ఉంది. కార్లో ఎవరైనా ఉన్నారా ఆ అమ్మాయిపై? బట్ దట్స్ ఆల్ సెకండరీ. ఆ రోజు నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేయబడ్డావో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేను చూసి చెప్తాను. ఓకే, వెళ్ళొస్తాం అంకుల్. ఓకే. దయ్యం కాదు, హిప్నటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ కాదు. మరి ఏమై ఉంటుంది సార్? ఒక వ్యక్తి తనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పటి వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వీటిని మించిన శక్తి ఏదై ఉంటుంది సార్? ఈ ప్రపంచంలో మన ఊహకందని శక్తులు చాలా ఉన్నాయి. అవి మన చుట్టూనే ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో వస్తాను. నువ్వెందుకు? నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అన్నను చాలా ఆదుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ తను. మీరెందుకో చేయలేదనిపిస్తుంది. ఈ మర్డర్ తను చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఎమోషనల్ అయి కొట్టేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీని వెనకాల ఏం జరిగిందో తెలిసేంత వరకు నేను మీతోనే ఉంటాను. ప్లీజ్ కాదనొద్దు. సరే. ఒక్క నిమిషం, ఒకవేళ మీరు ట్రాఫిక్లో మిస్ అయిపోతే? నెంబర్ తీసుకో. చెప్పండి. 97-498-123-85.
ఓకే. ఓకేరా, నేను డ్రైవింగ్కి వెళ్ళొస్తాను. ఇప్పటికే చాలా పేమెంట్స్ ఆగిపోయినాయి, అవన్నీ క్లియర్ చేసుకొని వస్తాను. ఇదిగో డబ్బులు ఇక్కడ పెట్టాను, ఏదైనా కావాలంటే తనతోనే తెప్పించుకో. రే నువ్వు మాత్రం బయటికి వెళ్ళకరా, నేను డ్రైవింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? రే చిన్న లేరా లేరా. ఏమైందిరా? సైకియాట్రిస్ట్ ఎవరో చంపినట్టు కల వచ్చిందిరా. ఆయన ఎందుకు చనిపోతారా? కలే కదా, పడుకో. వెళ్దాం పదరా. ఎక్కడికి రా? సైకియాట్రిస్ట్ దగ్గరికి. చెప్పాను కదరా, సైకియాట్రిస్ట్ చనిపోయినట్టు కల వచ్చిందని. నిజంగానే చనిపోయాడేమో డౌట్ వస్తుందిరా. ఒకసారి వెళ్దాం పదా. ముందు నువ్వు టిఫిన్ చేయరా. లేదురా, నాకెందుకో డౌట్ వస్తుందిరా. ఒకసారి వెళ్దాం పదా. సరే ఉండు, నేను కాల్ చేస్తా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. రే వెళ్దాం రా ప్లీజ్. సరే వెళ్తాం పదా. నిజంగా చనిపోయి ఉంటాడా? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఒకవేళ నిజంగానే చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? సార్ ఉన్నారా పైన? సార్ లేరండి, 4 రోజుల నుండి రావట్లేదండి. ఏమైందో ఏమో, సార్ ఫోన్ కూడా కలవటం లేదు. ఏమైందో ఏంటో. చిన్న రాలేదు, నిజంగానే చనిపోయాడంటావారా? రే ఊరికే టెన్షన్ పడకరా. టైం 10 అయింది. కొంతమంది 11కి వస్తారు, కొంతమంది 12కి వస్తారు. కాసేపు వెయిట్ చేద్దాం రా. ఒకసారి ఫోన్ చేయి, నాకు డౌట్గానే ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే నాకు టెన్షన్గా ఉందిరా. 2 minutes రా, సిగరెట్ తాగేసి వస్తా. 2 minutes. రే శివ, విధి ఎప్పుడు ఎవరిని ఎలా ఎదురయ్యేలా చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. విధి ప్రశ్నలే కాదు, సమాధానాలు కూడా ఇస్తుంది. Who are you? I don't know. I don't know anything. Please leave me. I don't know. Tell me, who I are don't know you? anything. Please leave me. Tell me, who are you? Please leave me. Tell me, you bloody bitch! I don't know. Please leave me. Please leave me. Tell me. I don't know. Tell me, who are you? Leave me. No. I don't know anything. ఈ అమ్మాయి ఏంట్రా ఇక్కడ? రే సిగరెట్ తాగడానికి వెళ్ళాను కదరా, అక్కడ నన్ను చూసి పారిపోయిందిరా. రే ఈ అమ్మాయికి మర్డర్కి ఏదో సంబంధం ఉందిరా, లేకపోతే నిన్ను చూసి ఎందుకు పారిపోతుంది? Who are you? Why are you escaping from me? What's the link between you and the murder? Tell me! I don't know anything. Please leave me.
I know that you know everything. You were there during the murder. Who all are there behind the murder? Tell me! Otherwise I'll kill you! I don't know anything. Please tell me. చంపేదాకా తెచ్చుకోకు. Tell me, who are you? ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చా? తన్ని చంపేస్తే ఉన్న ఒక్క క్లూ కూడా పోతుంది. నువ్వు ఆవేశపడకరా. రేపు సైకియాట్రిస్ట్ని కలవడానికి వెళ్తున్నాం కదా, రేపు వెళ్ళి కలుద్దాం. ఏం చెప్తాడో చూద్దాం. ఈ ఒక్క నైట్ ఓపిక పట్టు, నిజం ఎలాగైనా బయటకు వస్తుంది. ముందు కట్టేద్దాం దీన్ని. Please tell me. No. దాచన్న నీకోసమే చూస్తున్నాను. సార్ రీసెర్చ్ చేశారు కదా, ఏమైనా క్లూ దొరికిందా సార్? అక్కడికే వస్తున్నాను. రీసెర్చ్ పని మీద నేను అవుట్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కొన్ని వాస్తవాలు తెలిసాయి. ఏంటో అంకుల్? నేను చెప్పబోయేది మీకు షాకింగ్ ఉండొచ్చు, కానీ అది నిజం. చూడు శివ, ప్రపంచంలో మనకి కొన్ని తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి. అవి నేచర్ పరంగా కావచ్చు, ఆర్ సైన్స్ పరంగా కావచ్చు. మన ఊహకందని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. నీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. వాట్? హౌ సార్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? Everything is possible, Shiva. Everything is possible. నిన్ను ఒక వెపన్లా వాడారు ఆ మర్డర్కి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పూర్వకాలంలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు తన కాపల కాసే ఆవుల్ని ఎటుపోకుండా ఉండటానికి ఒక గీత గీసి దాంట్లో ఉంచేవారు. అవి బ్రహ్మం గారు వచ్చేంత వరకు అక్కడే ఉండేవి. సరే, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు, ఆయనకి అతీత శక్తులున్నాయనుకుందాం. మరి ఒక గొర్రెల కాపరి భోజనం సమయంలో గొర్రెల చుట్టూ ఒక గీత గీసి అందులో ఉంచేవాడు. అవి ఆయన వచ్చే వరకు అక్కడే, ఎక్కడ వెళ్లకుండా అక్కడే ఉండేవి. అలాగే రాజులు వాళ్ళ వర్తమానాన్ని ఒక డేగా ద్వారా వేరే వారికి పంపించేవారు. ఆ డేగా ఎవరికి ఆ సందేశం పంపించాలో కరెక్ట్గా అక్కడికే అందించేది. ఇక్కడ ఆవు, గొర్రె, పక్షి అనేది కాదు. జీవం ఉన్నా జీవం లేకపోయినా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి కేవలం ఒక మనిషికే ఉంది. అది పట్టుకూటి కోసం కావచ్చు, లేకపోతే ఎవరైనా నాశనం కోసం కావచ్చు. బట్ ఆల్ దిస్ is possible only with supernatural powers. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్లో రకరకాలు ఉంటాయి. హిప్నోటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని. బట్ అన్ని సూపర్ పవర్స్లో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఒక శక్తి ఉంది. అది సిహర్. ఈ సిహర్ అనే పవర్తో ఇంకో వారి బ్రెయిన్ని మన కంట్రోల్లో తెచ్చుకుని తనతో ఏదైనా చేయించుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ సిహర్ అనే విద్యని నేర్చుకుని వాళ్ళ శత్రుల్ని చంపేవారు. ఇది పూర్వంలో చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని దేశాల్లో వంశపారపర్యంగా కొనసాగాలని వాళ్ళ పిల్లలకి నేర్పించేవారు. ఈ సిహర్ విద్య నేర్చుకునే వ్యక్తులు కాలంతో పాటు కనుమరుగైపోయారు. అలా కొనసాగి వస్తున్న కొంతమంది వ్యక్తులు ఇవాళ నైజీరియాలో, సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా 2004లో ఈ విద్య నేర్చుకునే మనుషుల్ని సౌదీ అరేబియా గవర్నమెంట్ ఉరి శిక్ష విధించింది. ఒక మనిషి బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు, ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ శిఖర్ పార్ ఉందనుకోండి, నాకు ఎదుటి మనిషి నా ఈగోని హర్ట్ చేశాడనుకోండి, ఈ పవర్తో
వాడిని బట్టలిప్పుకుని డాన్స్ చేయమంటే వాడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక బిల్డింగ్ నుంచి దూకమంటే దూకాల్సిందే. నేను అనుకున్నది వాడు ఎలా చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే, పైకేసిన వస్తు కింద పడుతుందంటే, ఎక్కడో శబ్దం ఇక్కడ వినిపిస్తుందంటే, ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వేవ్స్. వేవ్స్లో చాలా చాలా పవర్ ఉంటుంది. ఓ మొబైల్ ఫోన్లో ఎక్కడో ఉండే మనిషితో మాట్లాడగలుగుతున్నాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటిల్లో మెసేజెస్ సెండ్ చేయగలుగుతున్నాం. ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయగలుగుతున్నాం. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ వేవ్స్. ఈ సిహర్ శక్తి వేవ్స్ ద్వారా నీ బ్రెయిన్కి ఆ వేవ్స్ పంపించి నీ బ్రెయిన్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని నీతో ఈ మర్డర్ చేపించారు. సార్, ఆ కెమెరా ఫుటేజ్లో అనుమానం వచ్చిన నైజీరియన్ అమ్మాయిని మేము పట్టుకున్నాం సార్. ఎక్కడుంది? గోదాంలో బంధించాను సార్. ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు సార్. నో 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 అమ్మాయికి అన్నీ తెలుసుండాలి. ఆ అమ్మాయి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కేస్. బట్ ఎలా అంకిల్? ఆ అమ్మాయిని ఎంత అడిగినా చెప్పట్లేదు, ఎంత టార్చర్ చేసినా చెప్పట్లేదు. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటంకిల్ అది? ట్రూత్ డ్రగ్. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో సిబిఐ, పోలీస్ దీన్ని నేరస్తుడి నుంచి నిజం తీయడానికి వాడతారు. ఈ డ్రగ్ ఇస్తే పర్సన్ 95% అన్కాన్షియస్ ఉంటారు, 5% కాన్షియస్ ఉంటారు. ఈ డ్రగ్ వాడి ఆ అమ్మాయి నుంచి నిజం తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. హలో అంకుల్. Leave me. This won't hurt you. No, leave me. Just a small injection. Leave me. చిన్న పట్టుకోండి. Leave me. Don't cry. No. Leave me. This is not going to hurt you. No, leave me. Easy. Relax. Chuck. Leave me. Relaxed. That's relaxed. That. Oh. It's over. That's all. Shh. What is your name? Esma. Where are you from? Nigeria. What do you do? I'm working as a PA for Abhishek Chowdhury, Group of Companies Chairman. Where? Nigeria. Why did you come to India? To kill Whom? Sunanda. Why? I don't know. Who knows? My boss. Who's your boss? Abhishek Chowdhury, Group of Companies Chairman Rahul Chowdhury. Where is he now? Gandhi Pet Farmhouse. So both of you came to India to kill Sunanda, right? Not both of us, we are three. Who's the third person? Fidel. Who's Fidel? Fidel is a very dangerous person in Nigeria. If he wants to kill, he can kill anyone in the world. Till now, he's killed 59 members. No one dares to touch his shadow. Even the day the Sunanda died, he was there only. The day we are there, Fidel was in car.
Oh, almost 10 crore deal. 10 crore deal to kill Sunanda? Yes. Where is he now? He's in Green Valley apartment, flat 504. సార్ ఆ ఫిడెల్ని రాహుల్ని వదలండి సార్. Shiva, understand this. That Fidel is a very dangerous person. వాడిని చంపడం అంత ఈజీ కాదు. వాడిని నేరుగా చంపడం నీకే ప్రమాదం. బలవంతమైన సుగ్రీవుడన్నయ్య వాలిని రాముడు ఎంత తెలివితో చంపాడో అంతకంటే తెలివితో వాడిని చంపాలి. చిన్న, I have some work to do. You guys handle this. నువ్వు కార్లోనే ఉండు, కాల్ మాత్రం కట్ చేయకురా. ఎవరు సార్? ఎవరు కావాలి? ఫిడెల్ గారి కోసం వచ్చాను, రమ్మని చెప్పారు. ఫిడేల్ సార్ ఇప్పుడే కిందకు వచ్చారే. ఇక్కడే ఇక్కడ చూశాను. అదిగోండి సార్, అక్కడ ఉన్నారు. రే శివ, ఒకసారి నీ రైట్లో చూడరా. సున్ను నాతో ఎందుకు చంపించావో తెలీదు, కానీ నీ చావు నా చేతిలోనే ఉందని నాకు తెలుసు. వస్తున్నా. ఈ లోపల ఏం తినాలో తినేసే, ఏం దాగాలో దాగేసే. రెడీ ఫర్ ద డెత్. రే శివ, నేను వస్తారా? నువ్వు వెళ్ళరా, నేనే వస్తా. రే శివ, హాయ్ శివ, వెల్కమ్. నిన్ను లైవ్లో చూడ్డం ఇదే ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ నువ్వు నన్ను చూడ్డం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గ్రేట్ శివ, నువ్వు చాలా చాలా గ్రేట్. ప్రేమ పవర్ఫుల్ అని తెలుసు, కానీ నీ ప్రేమ మోర్ పవర్ఫుల్ అని తెలీదు. ఎందుకంటే ప్రతి చావు వెనుక ఒక ప్రేమ ఉంటుంది. ఆ చంపిన వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఆ ప్రేమ నా వైపు రాకూడదని దానిని నీతో చంపించా, నిన్ను జైల్లో పెట్టించా. ఆ ఫిడేలుగాన్ని చంపి నా ముందుకొచ్చేశావు. ఐ అప్రిషియేట్ యూ. ఈరోజు సున్ను బర్త్డేరా, నిన్ను చంపి పైకి తనకి గిఫ్ట్ లాగా పంపిస్తా. ఎందుకురా ఇదంతా చేసావు?
సున్నుని ఎందుకు చంపించావు? సునందనేంట్రా, తన పేరెంట్స్ని కూడా నేనే చంపించా. యాక్సిడెంట్ అని నమ్మించా. ఇది నిన్న మొన్నటి పగ కాదు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరుగుతున్న పగ. వాళ్ళ పతనం కోసం ఎదురు చూసా, పథకం ప్రకారం చంపేశా. నన్ను చంపాలన్న కసి నీలో 3 నెలల క్రితమే మొదలైంది, కానీ నాలో 20 ఏళ్ల క్రితమే మొదలైంది. మా నాన్నకు చేసిన ద్రోహానికి ఇది చాలా చిన్న శిక్ష. 7 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకో? ఏంటా మీరు పోసుకోరే? పర్లేదు సార్. భలే వాళ్ళ మీరు. సార్, ఆ కార్పొరేటర్ మిమ్మల్ని కలుస్తానంటున్నాడు, ఏమంటారు? ఈడియట్, ఎప్పుడేం మాడాలి తెలీదా నీకు? అవుట్! యూజ్లెస్ ఫెలో. మనకు దొరికేదే నైట్ టైం. పగలలాಗೂ ప్రజాసేవే సరిపోతుంది. ఏదో రిలాక్సేషన్ కోసం కమ్మగా మత్తెక్కించే కబుర్లు చెప్పుకుంటాం. ఇంకేంటి ఆ కబుర్లో? సార్, ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మాకు కన్ఫర్మ్ చేయండి సార్. ఆ ఎల్ఎండి వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలిసింది. కొంచెం ఆగు సార్, నేనే ఆలోచించి చెప్తా. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. సార్ ఇప్పుడే వస్తానండి. చూడు మారుతీరావు, ఆ కాంట్రాక్టు ఇక్కడ దాకా వచ్చి మందు అవుతున్నానంటే ఒక రకంగా ఆ కాంట్రాక్ట్ మీకు ఇచ్చినట్టే. కానీ నాకేంటి లాభం? ఏం కావాలి సార్? సార్, 10 రోజుల క్రితం దాన్ని చూసినప్పటి నుంచి ఒక రకంగా పిచ్చెక్కుతుందయ్యా. 10 మంది దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. దానమ్మ చివరికి మా ఇంటి దాని దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. ఇదిగో చూడు, ఈ బోడి కాంట్రాక్టర్లు ఈ చిన్న బతుకులతో ఎన్నాళ్ళు ఉంటావయ్యా? ఆ పిల్లని నాకు సెట్ చేయి, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. డబ్బు మత్తులో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియని మారుతీరావు ఆ ఎమ్మెల్యే అడిగిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు మా అమ్మా నాన్నకి మత్తు మందిచ్చి గుంట నక్కలా కాచుకుని ఉన్న మిత్రద్రోహి మారుతీరావు మా అమ్మని ఆ ఎమ్మెల్యే పక్కలో పడుకోబెట్టాడు. ఏ కొడుకు తట్టుకోలేని సంఘటన్ని నాకెదురయ్యేలా చేశాడు. వాడు చేసిన ద్రోహానికి మా నాన్న తట్టుకోలేక గుండె పగిలి చనిపోయాడు. నేనేమైపోతానో అని మా అమ్మ నా కోసం మాత్రమే బతికుంది. ఆ తర్వాత మా అమ్మ నేను నైజీరియాలో ఉన్న మా మామయ్య దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. అక్కడే చదివాను, అక్కడే పెరిగాను. కసితో 1000 కోట్లకు అధిపతినయ్యాను. నాతో పాటు నా పగ కూడా పెరిగింది. ఆ పగే నన్ను మళ్ళీ ఇండియాకి రప్పించింది. రాగానే ఆ ఎమ్మెల్యే గాని చంపేద్దాం అనుకున్నా, కానీ వాడి టైం బాగుంది. 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత మారుతీరావుని వాడి భార్యని చంపించే యాక్సిడెంట్ అని నమ్మించా. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని లేకుండా చేద్దామనుకున్నా. అదే ఫ్లోలో వాడి కూతుర్ని కూడా చంపేద్దామనుకున్నా. దాని ఫిగర్ని చూడగానే ఒక్కసారైనా అనుభవించాలనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయమని పీటర్ గారిని పంపించా. అప్పటికే అది నీతో లవ్లో ఉందని తెలిసింది. ఆల్రెడీ నువ్వు ఎంగిల్ చేసావని తెలిసాక దాని మీద ఇంకా కోపం పెరిగింది. దాన్ని చంపితే నువ్వు వస్తావని తెలిసి ప్రీ ప్లాంట్గా 10 కోట్ల డీల్తో ఆ ఫిడేల్ గాన్ని తీసుకొచ్చి నీతోనే చంపించా. అయినా దాన్ని చంపడానికి 10 కోట్ల డీల్, నా పని అయిపోయింది. ఇంకా ఇక్కడే ఎందుకున్నా అనుకుంటున్నావా? దాని పేరు మీద 1000 కోట్ల ఆస్తుంది. అదంతా క్లెయిమ్ అవ్వడానికి 3 నెలల టైం పడుతుంది. ఇంకో 15 రోజుల్లో పూర్తవుతుందనక నువ్వొచ్చావు. ఇందులో నా తప్పేమైనా ఉందా? చెప్పు శివ. వాళ్ల వల్లే కదా ఇదంతా జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? నా ప్రతీకారం నేను తీర్చుకున్నా. ఆ మారుతీరావు 1000 కోట్ల ఆస్తి మా నాన్న వల్ల సంపాదించాడు. చెప్పు శివ, నా తప్పేమైనా ఉందా? తప్పే. ఇదంతా చేసింది సునంద వాళ్ళ నాన్నరా. వాళ్ళ అమ్మేం పాపం చేసిందిరా? సునంద నీకేం ద్రోహం చేసిందిరా? తప్పురా, తప్పు చేసావురా. సో
శివ 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 హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివ. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. నువ్వు ఆ మర్డర్ చేయలేదని సున్ను నాకు మొత్తం చెప్పింది. సున్ను చెప్పడం ఏంటి సార్? సున్ను ఎప్పుడో చనిపోయింది కదా. శివ, నీకు విషయం చెప్పాలి. ఈ హాస్పిటల్ నాది, ఈ ప్రాపర్టీ అంతా నాది. దీంతోపాటు ఇంకో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. 3 అమెరికాలో, 1 హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి అమెరికా, అమెరికా నుంచి హైదరాబాద్. ఈ హాస్పిటల్స్ అన్నీ చూసుకోవటంతో టైం సరిపోతుంది. ఎంతో సంపాదించాను, ఎన్నో 100 కోట్లు సంపాదించాను. కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఒక్క విషయంలో, నా కూతురు విషయంలో. ఉన్నది ఒక్కదే కూతురు, కానీ దాన్ని చూసినప్పుడల్లా నాకు నరకల్లా అనిపించేది. అందరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల అల్లరి, ప్రేమ, ఆప్యాయతల్ని చూస్తారు. దేవుడు నాకు ఆ అదృష్టం లేకుండా చేశాడు. ఈ చేతులతో ఎంతోమంది రోగాల్ని నయం చేశాను. కానీ నా కూతురికి అలా అయిందని నాలో నేనే కుమిలిపోయే నా రోగాన్ని మాత్రం నేను నయం చేసుకోలేకపోయాను. ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత ఆస్తి సంపాదించిన డాక్టర్గా నా కూతురికి ఏమీ చేసుకోలేకపోయాను. దాన్ని చూసినప్పుడల్లా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పాపం నా కూతురి రూపంలో నా కళ్ళెదురుగుండా నిలబడ్డట్టు అనిపించేది. నా కూతురికి చిన్నప్పటి నుంచి మెంటల్ డిజార్డర్. ఇంత పెద్ద డాక్టర్ని అయ్యుండి తనకి ఏమీ చేయలేకపోయాను. బ్రెయిన్ ఫంక్షన్ కమ్స్ ఫ్రమ్ నేచర్. నేచర్ మీన్స్ గాడ్. అందుకే ఆ దేవుడికే వదిలేశాను. వయసు పెరుగుతున్న కొద్దీ ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆశపడ్డాను, కానీ రాలేదు. సార్, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? నౌ కమింగ్ టు ది పాయింట్. శివ, ఆ రోజు నువ్వు తనని నరికేసిన తర్వాత నిన్ను పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళు సున్ను కొన ప్రాణంతో ఉండటం గమనించి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సున్నుని ఆ పరిస్థితుల్లో చూసి నేను షాక్ అయ్యాను. నీ ప్రేమ వల్లనో లేకపోతే దేవుడి దయ వల్లనో తెలియదు, కానీ చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కనిపించింది. కానీ బతకాలి అన్న కోరిక తన కళ్ళలో బలంగా కనిపించింది. శివ, నేను లైఫ్లో ఒక్క మాట మాత్రం బలంగా నమ్ముతాను. డెస్టినీ మేక్స్ ఎవ్రీథింగ్. ఈ మాటని బలంగా నమ్మిన వాడిని కాబట్టి శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోయినా జస్ట్ 5% ప్రాణాలతో ఉన్న సున్ను బ్రెయిన్ని నా కూతురికి ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అనిపించింది. అమెరికాలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ని భయం లేకుండా చేసిన నేను ఇక్కడ మాత్రం అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి చెలించిపోయా. ఎందుకో తెలుసా? సున్ను కూడా నా కూతురు లాంటిదే. సున్ను బ్రెయిన్ని నా కూతురికి ట్రాన్స్ప్లాంట్ చేశాను. కోర్స్ ఈ బ్రాంచ్లో ఫారిన్ డాక్టర్స్ ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత రెస్ట్ చాలా అవసరం. అంతా క్యూర్ అయిపోయిన తర్వాత నా కూతురు నాతోటే ఉంటుందనుకున్నాను. కానీ నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో వస్తాను.
ఎక్కడ సార్ నా సున్ను? దా సున్ను శివ, కమిషనర్ నా ఫ్రెండే. నేను జరిగిందంతా అతనికి చెప్తాను. యూ డోంట్ వరీ. ఇక నుంచి నా మాన్విత నీ సున్ను. మీరు మాత్రం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్.